ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయంలో ప్రభుదినములో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆరాధన సాయకరంగా కొన్ని లేఖనాలు చదువుకొని ఆరాధనలో మనం ముందుకు సాగిపోదామండి. కీర్తన 49వ కీర్తన. పేజీ నెంబర్ అండి 477 అండి. 477 49వ కీర్తన. ఈ కోరక్ కుమారులు రాసిన ఈ కీర్తనలో ఆరాధన సహాయకరంగా 7వ వచనం నుంచి చదువుకుందామండి. 7, 8, 9 వచనాలు కూడా ఆరాధన సహాయకరంగా ఈ లేఖనాలను మనము చదువుకుందామండి. కోరక్ కుమారులు మరి ఈ రీతిగా ఈ కీర్తన రాస్తూ ఉన్నారు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడెవ్వడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే. నిజమేనండి. ఈ కోరక్ కుమారులు రాసిన ఈ కీర్తనలో 7, 8, 9 వచనాల్లోని మాటలు అక్షర సత్యం. మన స్థితి తెలియజేస్తూ ఉంది. ప్రభుని ఎరగక మునుపు మన స్థితి ఇదే, మన పరిస్థితి కూడా ఇదే. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎందుకు విమోచింపలేడు అంటే, మన సహోదరుడు కూడా మరి రోమాలో రాయబడ్డ మాట, రోమా 3:23లో రాయబడ్డ మాట, ఏ భేదము లేదు, అందరూ అని రాయబడింది. అందరూ పాపం చేసిన వారే. మన సహోదరులు పాపం చేసిన వారే, మనం కూడా పాపము చేసిన వారమే. జన్మతః మనమందరము కూడా పాపులమే. ఆదమవ నుంచి సంక్రమించిన ఈ పాపం అనేది సంక్రమించింది, మరణం కూడా సంక్రమించింది. గమనించగలం. రోమపత్రికలో వ్రాయబడి ఉంది 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేయడం వలన మరణము అందరికీ సంప్రాప్తమాయును వ్రాయబడింది. ఇదండి మన స్థితి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. నిత్యము బ్రతకాలని మన ఆశ. మరణం అంటే మనకి ఇష్టం లేదు, కుళ్ళు చూడడం అంటే మనకి ఇష్టం లేదు. ఆశ మంచిదే, కానీ అది అమలు జరగాలి కదండి. జరగదు, ఎందుకంటే మనము పాపులము. మరి మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పుట్టినవాడు గిట్టక తప్పదు. లోకంలో ఎవరైనా కావచ్చు, మనం చూస్తూ ఉన్నాం. సృష్టి ఆరంభం నుంచి ఇంతవరకు జన్మించారు, జీవించారు, మరణించారు. ఒక ఇద్దరు తప్ప మరణం చూడకుండా కొనిపోబడ్డ వ్యక్తులు ఇద్దరిని గమనించగలం పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండంలో మరి 5వ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథం ఇదేని రాయబడింది. అక్కడ అనోక్ అనే ఒక భక్తుడు మరణము రుచి చూడలేదు. అలాగునే మనం గమనించగలం, ఏలియా కూడా మరణము రుచి చూడకుండా పరమునకు కొనిపోబడ్డాడు. వారిద్దరి యొక్క దేహాలు కుళ్ళు చూడక నిత్యం బ్రతకడానికి దేవుని సన్నిధికి దేవుడే వారిని తీసుకొని పోయాడు. ఆ ఇద్దరి మనహా అందరూ మరణము రుచి చూచిన వారే. చివరికి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా మరణాన్ని రుచి చూచాడు, మరణాన్ని చవి చూచాడు. మరణం అంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ చూశాడండి. గమనిస్తున్నామండి. ఎవడును ఏ విధము చేతనైను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఈ లోకంలో ఎవ్వడూ లేడండి. మానవుడు ఎవ్వడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీరక ఎప్పటికీ అట్లుండవలసిందే. అది మన స్థితి. ఇటు స్థితిలో ఉన్న నిన్ను, నన్ను, మనల్ని దేవుడు ప్రేమించాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం వ్రాయబడ్డ మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును వ్రాయబడింది. ఈ లోకంలో ఎవ్వరు కూడా దేవునిలా ప్రేమించలేరు, ప్రేమించబోరు కూడా. వారికి రాదు ఆ ప్రేమ, మానవునికి రాదు ఆ ప్రేమ. మనం ప్రేమిస్తాం, మన ప్రేమలో స్వార్థం ఉంది. మన ప్రేమ స్వార్థంతో కూడుకున్నది. దేవుని యొక్క ప్రేమ నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది, కలంకం లేనిది, కలుషమృతం లేనిది అన్నమాట ఆయన ప్రేమ. ఆయన స్వచ్ఛమైన వాడు. చెడు
ఆలోచన లేనివాడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమయున్న దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. మనం ప్రేమించకుండా ఆయన ప్రేమిస్తాడు. మనం ప్రేమిస్తే ప్రేమిస్తాం, లేకపోతే ద్వేషిస్తే ద్వేషిస్తాము, దూషిస్తే దూషిస్తాము. ఇది మన నైజం, ఇది మన స్వభావము. దేవుని నైజము, దేవుని స్వభావము అది కానే కాదండి, అది కానే కాదు. గమనిస్తున్నామండి లేఖనాల్లో, ఆయన పరిశుద్ధుడైన దేవుడు శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా శాశ్వతంగా మనల్ని ప్రేమించేవారు లేరు, శాశ్వతంగా ద్వేషించేవారు లేరు. ఎందుకంటే శాశ్వతంగా మనం ఉన్నాం కాబట్టి. శాశ్వతుడు అంటే నిన్న, నేడు, రేపు, ఎల్లుండి ఏకరీతిగా ఉండేవాడు, వాడు శాశ్వతుడు. మనం గమనించగలం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యము ఉండేవాడు. మనం నిత్యం ఉండలేమండి, కొంతకాలం ఉంటాం. మన ఆయుష్కాలం తిరుగుతానే మనము పోతామండి, లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం, ఉండడానికి వీలు లేదు. మనం శాశ్వతులం కాదు, అశాశ్వతులము. దేవుడొక్కడే శాశ్వతుడు, దేవుడొక్కడే నిత్యుడు, దేవుడొక్కడే అక్షయుడు. అక్షయుడు, క్షయమైపోయేవాడు కాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు, ఏకరీతిగానే ఉంటాడు. మార్పు చెందని దేవుడు, మారని దేవుడు, మారని దేవుడు. నిన్నున్నాడు, నేడు ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు. అవును, యుగ యుగములు కూడా ఆయన ఒకటే రీతిగా ఉండునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది దేవుడి గురించి. మనం ఉండలేం, మనం ఉండలేం. మన ఆయుష్కాలము పరిమితితో కూడుకున్నది. గమనిస్తున్నామండి లేఖనాలు. మరి మనము కుళ్ళు చూడకుండా ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ, ఆలోచన. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తాను ఏ రీతిగా నిత్యుడిగా ఉన్నాడో, నిత్యత్వంలో ఉన్నాడో, మరణము లేకుండా ఉన్నాడో, చిరంజీవిగా ఉన్నాడో, సజీవుడిగా ఉన్నాడో, అలా నీవు నేను మనము కూడా ఆయన సన్నిధిలో అలా ఉండాలని ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క అభిలాష. ఆయన యొక్క ఆశను, అభిలాషను మరి తీర్చడానికే దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడండి. ఎవరో మనం ఇంతకు అంటే ఆయన పిల్లలము, ఆయన ప్రజలము అని రాయబడింది. గమనించండి 100వ కీర్తన, ఒకసారి గమనిద్దాం అన్నమాట. ఆరాధన సహాయకరంగా ఈ మాటలు కూడా చదువుకుందామండి. 100వ కీర్తన, పేజీ నెంబర్ అండి 504, పేజీ నెంబర్ 504, 100వ కీర్తన 3వ వచనం చదువుకుందామండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. మూల భాషలో మనలను మనము సృజించుకొనలేదు. దేవుడు స్వయంభూడు, తను ఉద్భవించ చేసుకున్నాడు కనుకనే ఆయన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను మనల్ని ఆయన పుట్టించాడు. మనల్ని మనం కలగజేసుకోలేదు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన వారము. ఆయన ఎలా ఎలా ఉంటాడో, ఎలా అక్కడ ఉంటాడో అక్కడ మనం ఉండాలని ఆయన ప్రజలము, ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. ఎలా స్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నామో ఒకప్పుడు అంటే మనమందరం కూడా యెషయా గ్రంథంలో రాయబడింది 53వ అధ్యాయంలో, మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని వ్రాయబడింది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను అని వ్రాయబడింది 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. ఆ మాటలు గమనించగలమండి. గమనించండి ఆ మాటలు ఆరాధన సహాయకరంగా. పేజీ నెంబర్ 614, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో గమనించగలం. మనమందరము వారు వీరు అనకుండా మానవులందరూ కూడా, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఇష్టానుసారంగా మరీయడం, దారి తప్పిన గొర్రెలము. దారిలోకి తేవడానికి దారి అయిన మార్గం అంటే దారి, పర్యాయ పదము. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అంటాడు. మార్గమయ్యున్న, సత్యమయ్యున్న, జీవమయ్యున్న ఆ యేసు క్రీస్తు ప్రభు చెదిరిన మనల్ని మందగా కూర్చడానికి, దారిలోకి మలపడానికి, నిత్యత్వంలో ఉండాలని ఆయన సంకల్పం అన్నమాట. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? బాప్తిసమిచ్చు యోహాను చూపిస్తాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో బాప్తిసమిచ్చు యోహానుకు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకు యేసు ప్రభువును చూపిస్తూ, మరనాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన దేవుని గొర్రెపిల్ల. లోక పాపము, మన పాపము మోయడానికి లోకానికి వచ్చాడు. చెదిరిన మనల్ని మందగా కూర్చడానికి, మంద కాపరిగా, మంచి కాపరిగా, ఆత్మల కాపరిగా, ప్రధాన కాపరిగా, గొప్ప
గొప్ప కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈ లోకంలో ఎవరు సరిపోరు. మన పాపాలకు పరిహారం కలిగించడానికి, మనకు విమోచన క్రయధనంగా రక్తాన్ని చిందించడానికి, ప్రాణం పెట్టడానికి, మన పాపభారం మోయడానికి, మన పాపాలకు రావాల్సిన శిక్షను భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. విలాసవంతమైన జీవితం జీవించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదండి. శ్రమపెట్టబడడానికి, అవమానపరచడానికి, హింసింపబడడానికి, హేళన చేయబడడానికి, అవన్నీ ఆయన భరించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన కొరకు మధ్యవర్తిగా దేవుడు తన కుమారుని పంపాడు. జామీన్కర్తగా దేవుడు తన కుమారుని పంపాడు. పూటకాపుగా దేవుడు తన కుమారుని పంపాడండి. మనం గమనించగలం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించి 33.5 సంవత్సరం జీవించాడు. మత్తయి సువార్త, లూకా సువార్తలో ఆ ఇద్దరు సువార్తికులు రాస్తారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానాన్ని రాస్తారు. ఆయన జనంలో పాపం కనబడదు. అలాగనే మనం చూస్తే ఈ 4 సువార్తల్లో ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు పాపము చేసినట్లు కనబడదు. యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు కూడా నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అంటూ సవాల్ విసిరాడు. ఎవరు కూడా ఆయన యందు పాపం కనుగొనలేకపోయారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, కళంకము లేని దేవుడు, నిష్కలంకుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా లోకంలో జీవించాడండి. శోధకుడు శోధించిన శోధన జయించాడు. శోధన జయించువాడు ధన్యుడు అని వ్రాయబడింది. ఆయన ధన్యుడే, శోధన జయించాడు. మనం చూస్తున్నాము. ఒక మాటలు చదువుకున్నాము, కొన్ని మాటలు అపోస్తల కార్యాలు, కొన్ని మాటలు ఆరాధన సేకరంగా. అక్కడ కూడా మరి లూకా భక్తుడు అపోస్తల కార్యాలు రాశాడండి. లూకా ఈ మాటలు కూడా ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి. ఎవడును ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే. కుళ్ళు చూడక మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి జీవించి మరణించాడండి. ఆ మాటలు రాయబడి ఉన్నాయి. పేజీ నెంబర్ 104, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం. ఈ మాటలు కొంత చదువుకుందామండి ఆరాధన సహాయకరంగా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయన గురించి, ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రవచించాడు దావీదు. దావీదు కూడా ప్రవక్తే, ప్రవచించాడు. ప్రవచించే వారందరూ కూడా ప్రవక్తలు. స్త్రీలను ప్రవక్తి అని అంటారు. స్త్రీలు కూడా ప్రవచించారు, వాళ్ళు ప్రవక్తిలు. పురుషులు ప్రవక్తలు. దావీదు ప్రవక్తనే, ప్రభుని గురించి చెప్తున్న మాట. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని చెప్తున్న మాట మనం గమనిస్తున్నామండి. నిజమే. ఇక్కడ మనం కొన్ని మాటలు చదువుకుందామండి. ఆ మాటల కింద చదువుకుందాం. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులరా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను. గమనించలేక లేఖనంలో ఆధారం ఉంది. ఆధారం లేకుండా ఏం మాట్లాడకూడదండి. దావీదేమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉండెను. మనం గమనిస్తున్నాం ఈ లేఖనాల్లో గమనిస్తున్న మాట. అతను ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్నా వినుచున్నా దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా అంటున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పెను. మీరు శిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి పెంతెకొస్తు పండగ దినాన యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 12 ఆ మేడగది పైన ఉన్నప్పుడు పేతురు ప్రసంగిస్తూ ఈ మాటలన్నీ కూడా చెబుతూ ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఆయన కుళ్ళు పట్టలేదండి. ఆయన సమాధిలో లేడు. దావీదు సమాధి ఉంది, యేసు ప్రభు సమాధిలో లేడు.
దావీదు సమాధిలో దావీదు యొక్క అస్థికలు ఉంటాయి. ఒకవేళ ఉన్నాయో లేవో, అనేక సంవత్సరాలు గడిచింది కనుక ఆ అస్థికలు కూడా ఆ భూమిలో కుళ్ళిపోయి ఉండవచ్చు. గమనిస్తున్నాం లేఖనాలను. యేసుక్రీస్తు ప్రభు ఆయన కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. అనేకులు చూస్తుండగా పరమునకు ఆరోహణ వెళ్ళిపోయాడు. మనల్ని విమోచించడానికి, విడిపించడానికి, మనం కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకడానికి నిత్యుడైన దేవుడు తన తనయుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి మన శిక్ష యావత్తు ఆయన మీద వేసి మన భారమైన మోయడానికి, శిక్ష భరించడానికి ఈ లోకానికి పంపించాడు. మన కొరకు మధ్యవర్తిగా మారిపోయి మన పక్షాన వకాల్తా పుచ్చుకొని యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి శిలువకు తను స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. ఎవరు కూడా ఆయన బలవంత పెట్టలేదు. నేనే క్రీస్తును, మీరు వెతుకుతున్న క్రీస్తును నేనే, వీరిని వదిలిపెట్టమని అంటాడు. గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరిని ఆయనే చెప్పుకుంటాడు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే ఆ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అంటాడు. అట్లా అది చదువుకుంటూ పోతే ఆ అధ్యాయంలో, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణం తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉంది, ఈ అధికారము తండ్రి వలన పొందాను అంటాడు. ఆ ఒక్క అధికారమే కాదు, భూమి మీద మానవులందరి యొక్క పాపాలను క్షమించే అధికారము ఆయనకు తప్ప ఎవ్వరికి లేదండి. మన పాపాలు ఎవ్వరు ఈ లోకంలో క్షమించరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తప్ప. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా నా పాపాలు క్షమించంటే మన పాపాలు క్షమించాడు. మన కల్ముషం అంతా కూడా ఆయన రుధిరధారల చేత కడిగి మనల్ని పరిశుద్ధులుగా, నీతివంతులుగా తీర్చిదిద్దాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చదువుకుందామని ఆరాధనకు సహాయకరంగా. మన పూర్వపు స్థితి, ప్రస్తుతపు స్థితి వ్రాయబడి ఉంది. పూర్వం ఎలా ఉన్నామో, ప్రస్తుతం ఎలా ఉన్నామో రెండు వ్రాయబడి ఉన్నాయి. అయితే మీరు చీకటిలో నుండి, ఒకనాడు మన బ్రతుకు ప్రభువు ఎరక ముందు చీకటి, అంధకారము, గాఢంధకారము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకనాడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఏమండి, మన స్థితి పరిస్థితి మార్చేశాడు దేవుడు. ఆత్మ చేత ముద్రింపబడ్డాము, ఆత్మను సంచకరువుగా పొందుకున్నాము. దేవుడు తన స్వరతం ఇచ్చి సంపాదించిన సంఘము అనే శరీరంలో మనల్ని కూడా అంగాలుగా చేశాడండి. రక్షణ పొందిన నాటి నుండి మన బ్రతుకుల్లో ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువు నమ్మకం మునుపు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, ప్రభువు నమ్మిన తర్వాత మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అని బేజురు వేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఒకనాడు చీకటి బ్రతుకులు, ఇప్పుడు వెలుగు సంబంధులము. ఒకనాడు చీకటి సంబంధులము, అపవాది సంబంధులము, ఇప్పుడు క్రీస్తు సంబంధులము. నాటి నుంచి నేటి వరకు కూడా మన బ్రతుకుల్లో దేవుడు ఎన్నో మేలులు, ఎన్నెన్నో లెక్కలేనన్ని మహోపకారాలు చేశాడు దేవుడు. మనం మరుస్తామా మాటలు? ఆ ఉపకారాలు మరుద్దామా? మరవకూడదండి. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమవునన్నాడు దేవుడు. ఆ నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు చేసిన ఉపకారము, మరణంలో నుండి జీవంలోనికి దాటించడము, అది గొప్ప ఉపకారము. మనం నిత్యం బ్రతకడానికి మన శిక్ష ఆయన భరించాడు. ఏ శిక్ష విధి లేకుండా మనకు ఎత్తివేశాడు, జీవగ్రంథంలో మన పేరు లిఖించాడు. మనకు తోడుగా, నీడగా, కోటగా, కొండగా, ఆశ్రయదుర్గంగా మనల్ని నడిపిస్తున్నాడు. యాత్రా జీవితంలో, విశ్వాస యాత్రలో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. నాడున్న ఇశ్రాయేల్ జనాంగము, దేవుని ప్రజలు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి నడిపించే సమయంలో దేవుడు పగులు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. నేడు కూడా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే మన దేవునికి మరొక పేరు భాషాంతరమున ఇమ్మానుయేలు, అంటే ఆ పేరుకు అర్థము దేవుడు మనకు తోడు అని అర్థము. తోడుగా ఉన్నాడు. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, భార్య లేకపోయినా, భర్త లేకపోయినా, పిల్లలు లేకపోయినా, మనం నమ్ముకున్న మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎంతవరకు? ఈ లోకం దేహం వదిలేంత వరకు ఉంటాడు. ముదిమి వచ్చే వరకు కూడా మన భారం భరించేవాడు, ఎత్తుకునేవాడు, లాలించేవాడు, పాలించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, ఆదరించేవాడు, నెమ్మదినిచ్చేవాడు, శాంతిని ప్రసాదించేవాడు, అభయమిచ్చేవాడు, ధైర్యపరిచేవాడు, మన కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప దేవుడు చేసిన మేలును మరవకూడదండి. మరిస్తే మనం కృతజ్ఞత లేని వారమే. అందుకే దావీదు అంటాడు, దావీదు యొక్క స్థితి ఒకనాడు ఉచ్చ స్థితి, కింది స్థాయి, హెచ్చించాడు దేవుడు దావీదును. అందుకే అది ఎప్పుడు కృతజ్ఞతగా దావీదు ఒకే ఒక మాట అంటాడు. 103వ కీర్తనలో ఆ మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము మరువకుము. మనం మరవకుండా ప్రభు చేసిన మేలు తలపోసుకుంటూ, ప్రభు మన కొరకు చేసిన గొప్ప త్యాగం, మనకు బదులుగా మన శిక్షను భరించాడు, ఆ శ్రమను తలపోసుకుంటూ, మనకు చేసిన ఉపకారాలు తలపోసుకుంటూ, ప్రభు ఆత్మయున్న దేవుని ఆత్మతో సత్యంతో మనస్స వాచ కర్మను ఆరాధిద్దాం. ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో మనమందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మనసారా స్తుతిద్దాం, హృదయపూర్వకంగా స్తుతిద్దాం, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మన ప్రభును ఆరాధించి స్తుతించి ఆయన్ను గణపరుద్దాం. ఆ రీతిగా గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. స్తుతులు చెల్లించుకుందామండి.